నమస్తే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకోవటానికి ప్రభుత్వ ఉద్యోగులు సిద్ధమయ్యారు. ఇప్పటికే వారి న్యాయమైనటువంటి డిమాండ్ల పరిష్కారం కోసం ఎన్నో రోజులుగా వారు చర్చల పేరుతో వస్తున్నారు, వెళ్తున్నారు. ఇలాంటి క్రమంలో దాదాపు ఇప్పటి వరకు 20 సార్లు ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వ పెద్దలు చర్చలు జరిపారు. దానికి సంబంధించి ఎక్కడా కూడా ఒక కొలిక్కి రాల. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్ పిఆర్సీ అమలు చేయాలి, అలాగే పెండింగ్లో ఉన్నటువంటి డిఏలను విడుదల చేయాలి, అలాగే కార్యాలయాల్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలి. ఇవి ప్రధానమైనటువంటి డిమాండ్స్. ఇవి వారు న్యాయబద్ధంగానే కోరుతున్నారు. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు వారు చాలా సానుకూలంగా స్పందించారని, దానికి సంబంధించి త్వరలోనే ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటాం పిఆర్సీ అమలు విషయంలో, దానికి సంబంధించినటువంటి ఒక కమిటీని కూడా వేస్తామని చెప్పారు. ఇలాంటి సందర్భంలో అవేవీ జరగలేదు. కాబట్టి ఇక మేము ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకుంటాం. ఎందుకంటే ఎన్నికలు వస్తున్న వేళ ఇప్పటివరకు మమ్మల్ని మోసం చేస్తూనే ఉన్నారు జగన్ గారు. ఇంకా ఆయన్ని నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పటికే మేము శాంతియుతంగా ఆందోళన చేసాం, నిరసన చేసాం, ఎక్కడ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా. ఇలాంటి క్రమంలో మేము గత కొద్ది రోజులుగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అయినా కూడా ప్రభుత్వం దిగిరాల. కనీసం చర్చలకు పిలుద్దాం, వారి డిమాండ్స్ ఉన్నాయి, మనం మాట ఇచ్చాం కాబట్టి నెరవేర్చాలి, అది మన బాధ్యత అని కూడా వినట్లేదు, చెప్పడం లేదు అనే ఒక ప్రధానమైనటువంటి కారణంతో ఉద్యోగ సంఘాల జేఏసీ ఒక కీలకమైనటువంటి భేటీ నిర్వహించింది. 26వ తారీఖు వరకు ప్రభుత్వానికి డెడ్ లైన్. అంటే మండే సాయంత్రం లోపు ఏ రకమైనటువంటి నిర్ణయం రాకపోతే 27వ తారీఖున చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించి తీరుతాం, విశ్వరూపం చూపిస్తాం ప్రభుత్వానికి మేమేంటో, మా తడాకా చూద్దురుగానే అని చెప్పి ఒక వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఇది వైఎస్ఆర్సీపీలోనూ, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి కార్యాలయంలోనూ ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. చాలా కీలకమైనటువంటి అంశంగా చూడాలి. ఎందుకంటే లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయబద్ధంగా అందాల్సినటువంటి వాటిని అమలు చేయటంలో వైఎస్ఆర్సీపీ సర్కార్ విఫలమైంది. ఆయన మాట ఇచ్చారు, మాట ఇచ్చిన వ్యక్తి ఆయన నెరవేర్చుకోలేకపోయారు అనేది బాగా వినిపిస్తుంది. ఇట్లాంటి క్రమంలో ఇప్పటికే దశల వారీగా ఆందోళన చేస్తున్నారు, శాంతియుతంగా ప్రదర్శనలు చేస్తున్నారు. కానీ ఎక్కడా కూడా దీనికి సంబంధించి ఒక బ్రేక్ త్రూ అనేది రాల. ఇలాంటి నేపథ్యంలో ముఖ్యంగా లక్షలాది మంది ఉద్యోగులు చలో విజయవాడకి వస్తారు. బీఆర్టీఎస్ రోడ్లో మేము చేపడతాం. 26 సాయంత్రం వరకు ప్రభుత్వానికి డెడ్ లైన్. మేము ఏవైతే పిఆర్సీ, పెండింగ్లో ఉన్న డిఏలు, అలాగే కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటన్నిటినీ పరిష్కరించకపోతే చలో విజయవాడలో మేమేంటో చూపిస్తామని చెప్పి ఒక హెచ్చరిక జారీ చేసింది ఏపీ ఉద్యోగుల సంఘం జేఏసీ.